చాలా రోజుల తర్వాత మరొకసారి రియాక్ట్ అయినట్లుగా కనపడుతుంది. అండ్ ఇప్పుడు వస్తున్నటువంటి విమర్శలు ఈ గందరగోళం విషయంలో త్రిష చాలా క్లియర్గా ఉన్నారు అనేది కూడా అర్థమవుతుంది. అంటే ఎవరు ఏమనుకుంటే నాకెందుకు, మా విషయంలో మాకు క్లారిటీ ఉంది అని త్రిష ఆ స్టోరీలో చెప్తున్నట్లుగా కనపడుతుంది. ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీని పోస్ట్ చేశారు త్రిష. ప్రేమే సర్వస్వం కాకపోవచ్చు, కానీ ప్రేమ లేకపోతే దేనికి అర్థం లేదు, ఇది వాస్తవం అంటూ ఒక ఫోటో షేర్ చేశారు, ఒక కొటేషన్ షేర్ చేశారు. అయితే తాజాగా త్రిష పోస్టులకు సంబంధించి జోరుగా చర్చ జరుగుతుంది. ఇటీవల ఇద్దరు కలిసి ఒక పెళ్లి వేడుకకు హాజరవడం మనందరికీ తెలిసిందే. మరోవైపు విజయ్ నుంచి విడాకులు కావాలంటూ కోర్టు మెట్లెక్కారు సంగీత, అంటే విజయ్ భార్య. ఈ నేపథ్యంలో ఓ పక్క తమిళనాడు బీజేపీ అక్కడ అధ్యక్షుడు కామెంట్ చేసిన సమయంలో అది పెద్ద గందరగోళం అయింది. విజయ్ ఎవరితోనో రిలేషన్లో ఉన్నారు అని. సరే ఇదేదో పొలిటికల్ కామెంట్ ఏమో అని చెప్పేసి అందరూ అనుకున్నారు, విజయ్ని డిఫేమ్ చేయడానికో కొంత గందరగోళం చేయడానికో అని చెప్పేసి అనుకున్నారు. ఆ తర్వాత వీళ్ళిద్దరికీ సంబంధించిన విషయం డైరెక్ట్గా విజయ్ భార్యే చెప్పడం, డివోర్స్ కోసం అప్లై చేయడంతో పెద్ద గందరగోళం అయింది. ఆ టైంలో త్రిష కూడా ఇదిగో ఇద్దరి మీద విమర్శలు వస్తున్న సమయంలో ఆ వీడియో మీరు చూస్తున్నారు కదా, అలా ఒక పార్టీకి ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యారు. ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యి రిసెప్షన్కి చాలా క్లోజ్గా ఉండడం, భార్యాభర్తల్లాగానే కలిసి ఫోటోలు దిగడం, అక్కడ కలిసి వెళ్ళడం, కలిసి రావడం లాంటివి మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, విజయ్ విషయంలో ఇది ఇంత పెద్ద చర్చ జరుగుతుంది, కుటుంబంలో గందరగోళంగా ఉంది. ఇలాంటి టైంలో లవ్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ అండ్ యెట్ ఎవ్రీథింగ్ ఈజ్ మీనింగ్లెస్ వితౌట్ లవ్ అంటూ త్రిష చేసినటువంటి కామెంట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇప్పుడు మాట్లాడుకోవడానికి. ప్రేమే అంతా కాకపోవచ్చు, కానీ ప్రేమ లేకపోతే అర్థం లేదు మిగతా దేనికి కూడా, అంతా కూడా మీనింగ్లెస్ అంటూ చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం మరొక వీడియోను కూడా రిలీజ్ చేశారు. అంటే ఊర్లో ఎవరేం మాట్లాడుకుంటే నాకెందుకు, నాకు క్లారిటీ ఉంది, అందరూ 100 రకాలుగా మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశారు. అంటే ఒక వీడియోని తను పోస్ట్ చేశారు. ఆ టైంలో ఆ పోస్ట్లో ఏముందో కూడా నేను ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఐడ్ లైక్ టు ఒక్కసారి ఈ వీడియో మీరు వినొచ్చు, వింటే మీకు అర్థమవుతుంది త్రిష ఈ వీడియోలో ఏం చెప్పాలనుకున్నారు. If you say an elephant can fly, you're absolutely right. Not because I agree, but because I don't care enough to convince you. I've learned something important. Peace is more valuable than being right. Silence is cheaper than explaining. And not So peace is more valuable అని చెప్తున్నారు. ఒకసారి మీరు చూడొచ్చు. Peace is more valuable than being right. పీస్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ బీయింగ్ రైట్ అని చెప్తున్నారు. అండ్ ఎవరైనా వచ్చి ఎలిఫెంట్ గాల్లో ఎగురుతుందంటే నేను సైలెంట్గా ఓకే చెప్పేస్తాను, బికాజ్ ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ అబౌట్ దట్, ఐఎమ్ స్మార్ట్ ఇనఫ్ టు నో ద రియాలిటీ అని చెప్తున్నారు. సో చాలా సింపుల్గా బయట 100 రకాలుగా మాట్లాడుకుంటున్నారు, వాటన్నిటిని నేను కేర్ చేయను, రియాలిటీ ఏంటో నాకు మాత్రమే తెలుసు అని చెప్పేసి చెప్తూనే ప్రేమ ఎంత గొప్పదో కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఒక పోస్ట్ పెట్టారు. ఇప్పుడు మీకు నేను చదివి వినిపించినట్లుగా, లవ్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ బట్ వితౌట్ లవ్ ఎవ్రీథింగ్ ఈజ్ మీనింగ్లెస్ అని చెప్పి మాట్లాడారు. అంటే ప్రేమే ప్రతిదీ కాకపోయినా ప్రేమ లేనిది మాత్రం అయితే ఖచ్చితంగా అర్థం లేనిదే అంటూ చెప్తున్నారు. సో చాలా క్లియర్గా ఇక్కడ తనకంటూ క్లారిటీ ఉంది అని మెన్షన్ చేస్తున్నారు. మరోవైపు ఎన్నికలు వచ్చి దగ్గరే ఉన్నాయి, మరొక 3 రోజుల సమయం ఉంది. ఈ టైంలో ఇలాంటి పోస్టులు, ఈ గందరగోళం అవసరమా అని కొంతమంది అంటుంటే ఏ ఉద్దేశంతో చేస్తున్నారు అని చెప్పి మరికొంతమంది డిస్కస్ చేస్తున్నారు. మీకేం అర్థమవుతుంది? త్రిష విజయ్ విషయంలో ఇంత పెద్ద గందరగోళం జరుగుతూ ఓ పక్క వైఫ్ ఏమో డివోర్స్కి అప్లై చేసి, కొడుకేమో అన్ఫాలో చేసి పబ్లిక్గా ఇంత పెద్ద డిస్కషన్ నడుస్తున్న టైంలో ఇట్స్ ఓకే నేనున్నాను నీకు అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టడం అప్పుడు మనం చూసాం. ఆ తర్వాత మళ్ళీ ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వడం కలిసి, ఏది ఇంత పెద్ద గొడవ జరుగుతున్న టైంలోనే మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు చాలా పెద్ద రూమర్స్ వస్తున్న సమయంలో ఇప్పుడు మళ్ళీ ఈ పోస్టులు పెట్టడం అంటే మీకేమనిపిస్తుంది? మా పని మాకు తెలుసు, మేము ఏం చేయాలో మాకు తెలుసు, మాకు క్లారిటీ ఉంది, మీ పని మీరు చూసుకోండి, మీరు చెప్పినా మేము ఎలాగో పట్టించుకోం, మాకు అనవసరం, మీరు ఎంత ఏడ్చినా మేము పట్టించుకోమని చెప్పి చెప్తున్నారా ప్రజలకి, అభిమానులకి? ఇప్పుడు విజయ్ విషయంలో ఆయన అభిమానులు చాలామంది చాలా బాధపడ్డారు. సంగీత అంత మంచి వ్యక్తి కదా, అలాంటి ప్రేమించి పెళ్లి చేసుకోవడం అప్పుడు మనందరికీ తెలిసిందే.
పెద్ద స్టోరీ వాళ్ళది. అలాంటి టైంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ఇలాంటి వ్యక్తిని మీరు అంటే ఒక స్టార్టింగ్ స్టేజ్లోనే తనకు అంత సపోర్ట్గా ఉన్నటువంటి ఒక మహిళను కాదని ఇలా ఎలా చేస్తారని చెప్పేసి కొంతమంది బాధపడుతుంటే, త్రిష విషయంలో చాలామంది చాలా రకాలుగా విమర్శలు చేస్తున్న సమయంలో వాళ్ళిద్దరూ కలిసి ఇలా రావడం, ఇట్స్ నథింగ్ రాంగ్ ఇన్ ఎనీథింగ్. ఇప్పుడు వీళ్ళు అఫీషియల్గా లీగల్గా చూసుకుంటే తప్ప అంటే కాదు, భార్యకి విడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, ఎవరితో అయినా కలిసి ఉండే హక్కు వాళ్ళకు ఉండుండొచ్చేమో. బట్ రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కొన్ని మోరల్స్ని ఫాలో అవ్వాలి కదా, కొన్ని ఎథిక్స్ అయ్యి ఉంటాయి కదా. అనింద్ర జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి, అనింద్రతో కూడా ఒకసారి మాట్లాడదాం. అనింద్ర, త్రిష ఇలాంటి ఒక స్టేటస్ పెట్టడానికి మీనింగ్ అంటే ఎలా అర్థం చేసుకోవాలి మనం? మా పని మాకు తెలుసు, మీ పని మీరు చూసుకోండి అని చెప్తున్నారా విజయ్ ఫ్యాన్స్కైనా, లేదంటే ఈ విషయం గురించి మాట్లాడుకునే వాళ్ళకైనా, విజయ్ కుటుంబానికైనా చివరికి మాకు క్లారిటీ ఉంది మా విషయంలో అని చెప్పే ప్రయత్నమా? ఎన్నికలు దగ్గర ఉన్న టైంలో ఇలాంటి స్టేటస్లు పెడుతున్నారు అంటే ఇవి ఇంకా కొంచెం మరింత రప్చర్ చేసే అవకాశం ఉంది కదా. సో ఎలా అర్థం చేసుకోవాలి మనం? చేసినందు తమిళ సూపర్ స్టార్ విజయ్ వ్యక్తిగత రాజకీయ జీవితంపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో నటి త్రిష సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న పోస్టులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పరోక్షంగా తన మనసులోని మాటను చెబుతూ ఆమె చెప్పిన పోస్ట్స్ కానీ ఆ నెటిజన్లలో రకరకాల చర్చలకు దారితీస్తున్నాయని చెప్పుకోవచ్చు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక వీడియో, ఒక కోట్ ని షేర్ చేశారు త్రిష. అందులో ముఖ్యంగా మనశ్శాంతి గురించి ప్రస్తావించారు. ప్రస్తుతం నేను జీవితంలో కొత్త దశలో ఉన్నాను, ఎవరితోనూ వాదించాలనే ఉద్దేశం లేదు. మీరు ఏనుగు ఆకాశంలో ఎగురుతుందని చెప్పినా మీరు చెప్పిందే సరైందని అనేస్తాను. అది నేను అంగీకరిస్తున్నానని కాదు, మిమ్మల్ని ఒప్పించేంత ఓపిక నాకు లేదు. సరైందిగా ఉండడం కంటే ప్రశాంతంగా ఉండడమే ముఖ్యమని ఆ వీడియో స్టోరీ యొక్క అర్థం. అది ఇంకా ప్రతి విషయానికి కూడా వివరణ ఇవ్వడం కంటే మౌనం మంచిది. ప్రతి ఒక్కరికి మన శక్తిని వెచ్చించాల్సిన అవసరం లేదని ఇంకొక కోర్టు కూడా పెట్టడం జరిగింది. అండ్ ఇంక మరో స్టోరీలో ప్రేమే సర్వస్వం కాకపోవచ్చు, కానీ ప్రేమ లేకపోతే దేనికి అర్థం లేదు అంటూ కూడా ఇంకో కోర్టుని షేర్ చేసి దానికి ఫ్యాక్ట్ అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇదే సమయంలో విజయ్తో రిలేషన్షిప్ పై వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయని చెప్పుకోవచ్చు. ఇటువంటి స్టోరీస్ పైన, ఇటువంటి వార్తల పైన అటు సినీ రాజకీయ ప్రముఖులైనటువంటి పార్థిబన్ కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన స్పందించడం కూడా దీనిపైన గమనార్హం అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే త్రిష పెట్టిన సోషల్ మీడియా పోస్టులు మరింత వైరల్ అవుతున్నాయి. 2 దశాబ్దాలకు పైగా హీరోయిన్ గా రాణించినటువంటి త్రిష 40 ఏళ్లు దాటినా కూడా పెళ్లి చేసుకోకపోవడం, గతంలో ఎంగేజ్మెంట్ జరిగినప్పటికీ కూడా అది రద్దు అవడం, ఇదంతా కూడా ప్రస్తుతానికి త్రిష వ్యక్తిగత జీవితం గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. సో ప్రస్తుతానికి తను సినిమాలు కూడా చేయట్లేదు అనే వార్త కూడా వైరల్ అవుతుంది. రీసెంట్ గా తను సినీ పరిశ్రమకు గుడ్ బై చెప్పబోతున్నారు అనే వార్త కూడా బయటకు వచ్చింది. దీనికి దర్శకుడు చిత్రా లక్ష్మణ్ కొన్ని కామెంట్స్ చేశారు. త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారని తెలిసాక ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు తను క్లారిటీ ఇచ్చారు. త్రిష సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై తెలిసిన నిర్మాతలను సంప్రదించా, ఇకపై సినిమాల్లో కొనసాగాలని ఆమె అనుకోవడం లేదంట. అండ్ ఇంకా అవకాశాలను అందిపుచ్చుకోవడం లేదని చెప్పారు. అంటే ఇంకా తన సినిమాలు కూడా గుడ్ బై చెప్తున్నారు. తన సినీ కెరీర్ కూడా ఇంకా తను చాప్టర్ క్లోజ్ చేసుకుని మళ్ళీ తను కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారని అర్థమవుతుంది. అటు రాజకీయాల్లో కూడా తను ఎంటర్ అవ్వబోతున్నారు అంటూ కూడా ఆ మధ్య వార్తలు వచ్చినాయి. అయితే ఇప్పుడు తను సినీ కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టి ఇటు రాజకీయాల్లో కూడా ప్రవేశిస్తున్నారా అంటే ఇంకా నెటిజన్స్ విజయ్ అండ్ ఇంకా త్రిష వీళ్ళిద్దరి మధ్య వస్తున్నటువంటి రిలేషన్ మీద వస్తున్నటువంటి కామెంట్స్, వీళ్ళిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. సో మరి ఈ నేపథ్యంలో త్రిష తన సినీ కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టి ఎలా వెళ్ళబోతున్నారు ముందుకి అనేది ఒక క్వశ్చన్ మార్క్ గానే మిగిలింది. సో ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో తను బ్యాక్ టు బ్యాక్ స్టోరీస్ కానీ పోస్టులు కానీ పెట్టడానికి అంతరార్థం ఏంటి, త్వరలో రాబోతున్న ఎలక్షన్ కి సంబంధించి తను తర్వాత ఏదైనా స్టెప్స్ తీసుకోబోతున్నారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. సో ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. తర్వాత విజయ్ నుంచి కానీ లేదంటే త్రిష నుంచి కానీ ఏదైనా క్లారిటీ వస్తుందా, దీని మీద మళ్ళీ వాళ్ళు ఏమైనా అఫీషియల్ గా స్పందించి మాట్లాడతారా అనేది మాత్రం
అంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఎలక్షన్స్ తర్వాత ఏదైనా ఒక పెద్ద డెసిషన్ వచ్చే అవకాశం ఉందంటారా సార్? ప్రశ్నందు అంటే ఇప్పటికే ఎలక్షన్ ముందే ఈ డెసిషన్ అనేది ఏమైనా తీసుకుంటారేమో, వాళ్ళు ఏదైనా అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారేమో, ఇప్పుడు వస్తున్న వార్తలన్నిటికీ చెక్ పెట్టేలాగా వాళ్ళు ఏదైనా డెసిషన్ తీసుకుని వాళ్ళు అఫీషియల్ గా స్పందించి ఏదైనా డెసిషన్ తో ముందుకు వెళ్తారేమో అనేది ఇప్పటికే ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికైతే క్లియర్ గా మాట్లాడకపోయినప్పటికీ కూడా పరోక్షంగా ఇటువంటి పోస్టులు పెడుతూ ఇండైరెక్ట్ గా దానికి సంబంధించి ఏదో ఒకటి మాట్లాడుతూ, సో విజయ్ కూడా దానిపైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం, బయటికి వెళ్ళినప్పుడు బయట ఆ ప్రసంగాల్లో కూడా ఇటువంటి వ్యక్తిగత విషయాలకు సంబంధించి కూడా ఎటువంటి మచ్చలు లేకుండా క్లియర్ చేసుకోవడానికి కూడా తన ప్రసంగాలు ఉండడం కూడా ఈ మధ్య కాలంలో కొన్ని చూసాం. సో అయితే ఇప్పుడు త్రిష కూడా ఈ పోస్టులు పెడుతూ తర్వాత ఫర్దర్ గా వీళ్ళు ఏదైనా డెసిషన్ తీసుకుని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారా, లేదంటే ఎలక్షన్ కి ఇద్దరు కూడా ఫ్యాన్స్ ని ఏమైనా ఉపయోగించే ఛాన్స్ ఉందా? ఎందుకంటే ఆ మధ్య కాలంలో విజయ్ మీద వచ్చిన కేసులకు సంబంధించి కూడా త్రిష వెళ్లి కొంతమంది రాజకీయ నాయకుల్ని కలిస్తేనే అక్కడ ఆ ఇష్యూ అనేది సాల్వ్ అయిందనే వార్త కూడా బయటకు వచ్చింది. సో మరి ఇది ఎంతవరకు నిజం, వీళ్ళ నుంచి ఏమైనా క్లారిటీ వస్తుందా అఫీషియల్ గా, అది ఎలక్షన్ ముందు వస్తుందా, ఎలక్షన్ తర్వాత వస్తుందా అనేది చూడాలి. రైట్ థ్యాంక్ యూ అనింద్ర, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. సో మొత్తం మీద ఇప్పటికైతే ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏం జరుగుతుందనేది అందరికీ తెలుసు, కాకపోతే ఏం జరగబోతుంది అనే విషయంలో సో వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళకు క్లారిటీ ఉందనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు త్రిష. అట్ ది సేమ్ టైం ప్రేమ ఎంత గొప్పదో చెప్తూనే ఊళ్ళో వాళ్ళందరూ ఏవేవో మాట్లాడుకుంటారు, వాటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఎన్నికల తర్వాత ఈ విషయంలో మరింత, అంటే ఓవైపు అంత పెద్ద గొడవ జరుగుతున్న సమయంలో చాలా ఇంపార్టెంట్ టైంలోనే వాళ్ళిద్దరూ కలిసి ఆ ఫంక్షన్కి అటెండ్ అవ్వడం, నాట్ లైక్ ఏదో ఒక హీరోయిన్గా ఒక హీరోగా రాలేదు వాళ్ళు, దే ఆర్ లుకింగ్ లైక్ కపుల్ అండ్ ఎవ్రీబడి నో దట్. సో ఈ విషయానికి సంబంధించి ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో మీ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి కామెంట్ చేయండి.